ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపూర్ గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో రాష్ట్ర మంత్రి పార్థసారథి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీల్లో మంత్రి పాల్గొని సరదాగా కబడ్డీ ఆడారు. రైతన్నలు నిజమైన పండుగ సంక్రాంతి అని ఆయన తెలిపారు. పూర్వ వైభవాన్ని సంతరించుకునే రీతిగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. పాడి పశువులు అందాల పోటీలు, పాల పోటీలు, దేశావళి పశు సంపద ప్రదర్శన అభినందనీయమని అన్నారు. ఏడాది పొడుగునా రైతన్నలు పడిన కష్టానికి ప్రతిరూపంగా సత్ఫలితాలను అందిస్తూ నిర్వహించే నిజమైన పండుగ సంక్రాంతి పర్వదినోత్సవం అని అభివర్ణించారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగతో రైతన్నలు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈరోజు మీర్జాపురంలో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. సంక్రాంతి అంటేనే రైతుకి ఒక పండుగ. తను ఆరుగాలం కష్టపడి పండించిన పంట, ఇంటి నిండా ధాన్యం, ఇంటి నిండా బంధువులు, పిల్లలు, చాలా కోలాహలంగా ఉండే కుటుంబ సంస్కృతి ఈ సంక్రాంతి పండుగకి ఉట్టిపడుతుందని చెప్పేసి మనం చేస్తామని నేను. రైతు కుటుంబాలు అన్ని కూడా వాళ్ళ కష్టాలను మర్చిపోయి సంవత్సరం పొడుగుతా ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఈ సంక్రాంతి పండుగని చాలా సంతోషంగా బంధువులందరితో, పిల్లా పాపలందరితో మరి ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో మరీ ఘనంగా, ఎందుకంటే చాలా మంది పిల్లలు ఇతర దేశాలకో లేకపోతే దూర ప్రాంతాలకి ఉపాధి కోసమో, ఉద్యోగాల కోసమో, వ్యాపారం కోసం వెళ్ళిపోయి సంక్రాంతికి మాత్రం ఎక్కడున్నా, దేశంలో ఏ మూల ఉన్నా కూడా తమ సొంత గ్రామానికి వచ్చి తల్లిదండ్రులతో గడిపి మరి వారి పొలాలని, వారి పశువుల్ని చూసుకుని కష్టాలన్నీ మర్చిపోయి, బాధలన్నీ మర్చిపోయి గడిపే పండుగ సంక్రాంతి పండుగ అని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ పండుగని ఇక్కడ చాలా ఘనంగా, ప్రత్యేకంగా పశువులు, వాటి అందాల పోటీలు కానివ్వండి, మిల్క్ ఈల్డింగ్ పోటీలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు తమ కుటుంబ అవసరాల కోసం పాలు కానివ్వండి, తమ వ్యవసాయ అవసరాల కోసం ఎరువు కానివ్వండి, ఈ పశు పోషణ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉండేవాళ్ళు. కాలరీత్యా వచ్చిన అనేక మార్పుల మూలంగా కానివ్వండి, లేదు అనేక ఇబ్బందుల మూలంగా కానివ్వండి, ఈ పశు సంపద తగ్గిపోతూ వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మళ్ళీ రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ చాలా తక్కువగా వాడేవాళ్ళు. మొత్తం ఈ పెంటపోగు, లేకపోతే పేడ, గేదెలు, ఈ వాటి యూరిన్, వీటి ఆధారంగా ఎక్కువగా చేలకి బలాన్ని ఇచ్చేవాళ్ళు. కానీ ఇటీవల పశు పోషణ లేకపోవటం వల్ల అంత కెమికల్స్ లోకి వెళ్ళిపోయాం. తద్వారా ఏమొచ్చింది, మనకి ఆరోగ్యాల్లో అనేక మార్పులు, అనేక దీర్ఘకాల జబ్బులు వస్తా ఉన్నాయి. దానికి కారణం ఏదేదో చెప్పొచ్చు కానీ ఈరోజు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel